అరణ్యంలోకి నడిచి కొండ మీద కూర్చుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు 5,000 మంది 5,000 మందికి ఎలా వాక్యం వినపడిందండి? మైక్ సెట్ పెట్టాడు ఆయన. అప్పట్లో ఇలాంటి బ్యాటరీలు ఉన్నాయా? అలాంటి ఛార్జింగ్లు ఉన్నాయా? అలాంటివి మైకులు ఉన్నాయా? లేవు కదా. మరి ఎలా చెప్పాడు ఆయన? ఎలా చెప్పాడండి? ఒకసారి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 5,000 మందికి ఎలా వినపడింది ఆయన వాయిస్? ఒక రకంగా చూసుకుంటే 10,000 మంది అనుకోండి. 10,000 మందికి మైకులు లేకోకుండా ఎలా మాటలు వినపడినాయి ఒకసారి గ్రహించండి. అలాగ ప్రార్థనలు చేసి అలాగే 2-3 రోజులు ఉండిపోయేవారంట అక్కడ. పగలు రాత్రి ఆయన వాక్యానికి అలా ఉండిపోయేవారంట. అలాంటి వాక్యాలు ఇప్పుడు లేవండి. చాలా బాధాకరమైన విషయము. డబ్బులు తే నీ 500 ఇది 500 ఇది 500 ఇది. ఇప్పుడు ఏదో ట్రోల్లోకి వచ్చేసినాయి కదా, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నట్టు. నీకు 500 నీకు 500 నీకు 500 నీకు 500. ఇదే ఇక సంఘాల్లో ఎలాంటిదే వాక్యం ఉండట్లేదు. సంఘాల్లోకి ఎలాంటిది వెళ్ళిపోతుందంటే ఒక మనీ స్పిరిట్ వెళ్ళిపోతుంది, డబ్బు స్పిరిట్. వాళ్ళకి విశ్వాసులకి ఇవ్వాలి అంటే వాళ్ళే ఇస్తారండి. కార్యాలు జరిగితే వాళ్ళే తెచ్చేస్తారు. దేవుని గురించి వాక్యం తెలిసే వాళ్ళే తెచ్చేస్తారు. నువ్వు చెప్పుకోకర్లా అస్మాటు. ఆయనకు 3 రోజుల వరకు కూడా అలా ఉండిపోయేవారంట జనం. అప్పుడు వాళ్ళకి ఆకలేసేస్తుంది, మోర్చిల్లు పడిపోతారేమని యేసుప్రభు మళ్ళీ దయ చూపించి ఆయన రొట్టె ద్రాక్షరసాన్ని 2 ఆ చేపల రొట్టెల్ని ఇచ్చి కూడా అనమాట. అవునా కదా? అది కాదు సబ్జెక్ట్ కాబట్టి అది చెప్పట్లేదు. అలాంటి విశ్వాసముగా ఉన్నారు. అంటే నీ వాక్యం ఎంత మధురముగా ఉండాలి. అంతేకాని చుట్టూరు కూర్చోబెట్టుకు నువ్వు ప్రార్థనకి వెళ్ళకు ఈ ప్రార్థనకి వెళ్ళకు మందే ప్రార్థన అంటే ఏంటయ్యా నీ సేవ ఏంటి? నీ బ్రతుకేంటి? మనం ఏం చేస్తున్నాం? సహోదరుల ఐక్యత ఏది? విశ్వాసం ఏది? ఐక్యత ఏది? చెప్పటం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఫాలో అవటం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదండి. నిజంగా పేతురు వాక్యం చెప్పినప్పుడు కూడా అకస్మాత్తుగా 3,000 మంది బాప్తీసం తీసుకున్నారండి. మైక్ సెట్లు లేదు అక్కడ, మైక్ సెట్లు లేవు, డీజే బాక్సులు లేవు, టాపులు లేవు, సబ్బులు లేవు. విశ్వాసం మాత్రమే ఉన్నది. హల్లెలూయా. విశ్వాసము